అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమ అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం అమృతోత్సవాలు అని చేసుకుంటున్నాం. అది మనందరికీ తెలిసిన విషయం. అదేంటి అంటే ప్రతి సంవత్సరం గురూజీ పుట్టినరోజు తిథి, మళ్ళీ అమ్మవారిలో కలిసిన తిథి, పుట్టినరోజు డేటు, అమ్మవారిలో కలిసిన డేటు, వీటన్నిటినీ కలుపుకుంటూ ఒక నెల నుంచి నెల 15 రోజుల కాలం పాటు, అంటే ఆ తిథులు మార్పు అవన్నీ మనకు తెలిసి తెలుగు తిథులు ఎలా వస్తాయో ఆ ప్రకారం మనం ఒక నెల నుంచి 2 నెలల మధ్యలో కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం గురూజీ అమ్మవారిలో 10వ సంవత్సరం కలిసిన రోజు సందర్భంగా అక్టోబర్ 10వ తారీఖున మనం మంచిగా అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేసుకుందామని అనుకున్నాం. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేసాము అనంటే ఫిబ్రవరి 12వ తారీఖున మొదలుపెట్టుకుని అక్టోబర్ 10th వరకు ప్రతిరోజు 5 గంటల నుంచి 6 గంటల సమయంలో అందరినీ కలుపుకోవడానికి, అంటే గురువు గారి యొక్క శిష్యులు, అంతేకాకుండా ఆయన గురువుగా భావించి చాలామంది చేసుకోవడం. ఎవరైనా సరే గురువు అంటే అసలు ఒక ఫామ్ కాదు, గురువు అంటే ఒక తత్వం. ప్రకృతి అంతా, అంటే ఈ భూమి మీద కనిపించే ప్రతిదీ మన గురువే. అది తెలుసుకునే స్థితి మనకి రావాలి అని చెప్పేసి ఆ గురువుని లలితని ప్రార్థిస్తూ మనం ఫిబ్రవరి 12న మొదలుపెట్టాం. ప్రతిరోజు యూట్యూబ్లో 5 నుంచి 6 గంటల వరకు లలితా సహస్రనామ పారాయణ చెప్పుకుంటూ, రోజు ఒక నామం చెప్పుకుంటూ, కళావాహన, ఖడ్గమాల, లలితా సహస్రం చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చాం. ఇంకా 8, 9, 10 వచ్చేస్తోంది. ఆ వస్తున్న సమయంలో మనందరం కలిసి ఒక చోట, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒకళ్ళొకళ్ళు చూసుకున్న వాళ్ళం కొంతమంది అయితే, చూసుకోకుండా ఉన్న వాళ్ళం చాలామంది ఉన్నాం. కాబట్టి అందరం కలిసి ఒకే చోట కూర్చుని మనం చక్కగా పారాయణ చేసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో అక్టోబర్ 8, 9, 10 ఈ 3 రోజులు మనం కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అక్టోబర్ 8వ తారీఖు ఏంటి అనంటే లలితా సహస్రనామ పారాయణ చేస్తూ అందరం ఒకే చోట కూర్చుని మొత్తం అందరం చేయాలి. అంతేకాకుండా యూట్యూబ్లో లైవ్ కూడా వస్తుంది. గ్లోబల్గా కూడా ఎక్కడున్నా సరే చేసేటట్టు మనం ఏర్పాటు చేసుకుంటూ, వీలైనంత వరకు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కలిసి చేసుకోవాలి ఒకే చోట. ఎందుకు అనంటే అందరం కలిసి సామూహికంగా ఏ పని చేసినా సరే భూమికి చాలా మంచిది. కాబట్టి ఆ భూమాతకి మనం మంత్రశక్తి అన్నదాన్ని ఇవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశంతో. ఎందుకు ఇవ్వాలండి అనంటే ఇప్పుడు ఎవరిని చూసినా సరే పిల్లలు పెద్దలు అని ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళలోనూ శక్తి అన్నది ఉండట్లేదు. ఎందుకంటే ఉత్సాహం లేదు, ఊరికే ఏదో అలా పని చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఒక యాక్టివ్గా చెయ్యాలి అన్న ఏంటంటే ఆనందంతో చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. మనం చూస్తుంటే బద్ధకం చాలా ఎక్కువ కనిపిస్తుంది, నిద్ర ఎక్కువ కనిపిస్తుంది. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే భూమాతకి స్లోగా పూర్వం ఋషులు మునులు చేసిన శక్తి తగ్గిపోవడమే. దానికి కారణం కూడా ఏం లేదు, మళ్ళీ మనమే తీసేసుకుంటున్నాం. వాళ్ళు చేసిన పుణ్యఫలాన్ని అంతటినీ మనం ఏం చేస్తున్నాం, ఏమి చేయకపోయేసరికి పూర్తిగా దాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇక్కడ డ్రా చేయడం ఉంటుంది కానీ అకౌంట్లో వేయడం ఉండట్లేదు. అందుకని చెప్పి అందరూ అకౌంట్లో వేయడమే కాకుండా భూమికి మనం ఏంటి అంటే ఇంతమంది కలిసి ఏ పని చేసినా సరే ఐకమత్యమే మహాబలం అంటారు కదా. ఆ ఐకమత్యంతో ఏ పని చేసినా సరే భూమికి మంచిది. కాబట్టి అందరం కలిసి ఒకే చోట కూర్చుని లలితా సహస్రం చేయడం ద్వారా భూమాత మనం కూడా ఆనందంగా ఉండాలి అన్నది. ఇంకా 2వ రోజు వచ్చేసరికి 9వ తారీఖు, అక్టోబర్ 9వ తారీఖు మనం శ్రీజ్యోతి పూజ చేసుకుంటున్నాం. ఈ శ్రీజ్యోతి పూజ ఏంటి అంటే 108 అడుగుల శ్రీచక్రాన్ని తీసుకుని మనం చుట్టూ అందరం కూర్చుని హాయిగా ఆనందంగా కలిసి పూజ చేసుకోవాలి అన్నది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రతి చోట అందరం కలిసి ఉండాలి అన్నదే మనం చూస్తున్నాం. మనం ఎంత బాగా కలిసి ఉంటే మన అమ్మంతా సంతోషంగా ఉంటుంది. పిల్లలందరూ కలిసి ఉండాలన్నదే అమ్మ ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరం కలిసి శ్రీజ్యోతి పూజ చేసుకుంటున్నాం. ఇంకా 3వ రోజు అక్టోబర్ 10వ తారీఖు గురువుగారు అమ్మవారిలో కలిసిన రోజున చండీ హోమం చేసుకుందామని
ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటే అంత పెద్ద హోమం చేసుకోవాలి అన్నది ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ మనం డిసెంబర్ 8వ తారీఖున లాస్ట్ ఇయర్ చేసుకున్నాం. 1008 హోమగుండాలతో 10,000 మంది కూర్చుంది. అలా ఎంత పెద్దదవుతుంది అంటే అది అమ్మవారు గురువు గారు ఇష్టము, ఆ ప్రకారం అవుతుంది. కాబట్టి మనం ఎంత రిజిస్టర్ అయితే అన్ని హోమగుండాలు పెట్టి చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశం. ఈ 3 రోజులు ఇలా చేసుకోవడానికి అసలు ఫస్ట్ మనం మొదలు పెట్టడానికి గురూజీ 10వ సంవత్సరం అన్నది ఒక ఉద్దేశం. అంటే రెండవ ఉద్దేశం ఏమిటి అంటే ఒకరోజు అలా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఒకటి గుర్తొచ్చింది. ఏమిటి అని అంటే అసలు రామాయణం, భారతం, భాగవతం, దత్తాత్రేయుల వారి చరిత్ర, పరశురాముల వారి చరిత్ర, ఎందుకంటే శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ చదువుకుంటున్నాం, కానీ ఎప్పుడైనా అమలు చేసామా అని ఒక క్వశ్చన్ వచ్చింది. అందులో అనిపిస్తుంది మనం ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప అమలు చేయట్లేదు. అదేవిధంగా లలితా సహస్రం కూడా అంటే మనం చదువుతున్నాం కానీ దాన్ని ఎప్పుడు మన జీవితంలోకి పెట్టుకోలేదు అని అనిపించింది. అందుకని అందరూ జీవితంలో అంటే మనం ఏదైనా ఒకటి చదివామంటే అది మన జీవితానికి ఉపయోగపడాలి. మనం ఎందుకు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాం? మంచి ఉద్యోగం వస్తుంది, మంచిగా సెటిల్ అవుతాం అంటే అది మన జీవితానికి ఉపయోగపడుతుంది కదా. అదేవిధంగా ఈ లలితా సహస్రం చదివినా, దత్తాత్రేయుల వారి చరిత్ర చదివినా, ఏది చదివినా సరే మనం మన జీవితంలో అమల్లో పెట్టాలి. అమల్లో పెడితే ఏమవుతుంది అని ప్రశ్నించుకుంటే ఇక్కడ అయ్యేది ఏంటంటే ఎప్పుడైనా సరే మన జనరేషన్ అమల్లో పెట్టడం మొదలెట్టింది అంటే మన ముందు జనరేషన్ బతుకుంటుందిట. అదేమిటండి అని అంటారు. ఏంటి అంటే రాముడు ఏంటి అంటే దశరథ మహారాజు కానీ, సుమిత్ర దేవి కానీ, కైకదేవి కానీ, కౌసల్యాదేవి కానీ వీళ్ళందరూ ఇచ్చిన విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలతో ముందుకు వెళ్ళడం వల్లే, ధర్మాన్ని పాటించడం వల్లే ఈరోజు కూడా రాముడి వల్ల మనం దశరథ మహారాజు గారి పేరు చెప్పుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఆంజనేయ స్వామి అంత గొప్ప భక్తుడై రాముడికి సేవ చేస్తూ ఉండడం వల్లే ఈరోజు కూడా చిరంజీవిగా ఉండడం వల్ల రాముల వారి పేరు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. లేకపోతే అది మన చదువులో ఒక భాగం అయిపోతుంది తప్ప మనం ఎప్పుడూ దాన్ని గుర్తుంచుకునే స్థితి లేదు. ఆ గుర్తుంచుకునే స్థితి ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడు ముందు జనరేషన్ ఏమవుతుంది అంటే బతికుంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు తల్లి తండ్రి అని అంటే దశరథ మహారాజ్ చాలా గొప్ప. ఆయన కైకకి మాట ఇచ్చారు, ఇస్తే ఆవిడ అప్పుడు కోరింది ఏమిటి అంటే రాముడు పట్టాభిషేకం టైంలో నా కొడుక్కి భరతుడికి పట్టాభిషేకం చేయాలి, నువ్వు నాకు 2 కోరికలు తీరుస్తానన్నావు అని చెప్పినప్పుడు వెంటనే దశరథ మహారాజు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వెంటనే ఎలా చెప్పగలిగారు అని ఒక్కసారి ఆలోచిస్తే కౌసల్యాదేవి మీద అంత నమ్మకం అని అనిపిస్తుంది. ఎందుకు అంటే నా కొడుక్కి ఇస్తానన్నావు కదా, మరి ఇప్పుడు భరతుడికి ఎందుకు ఇస్తానన్నావు అని ఆవిడ కనుక రివర్స్లో అడుగుతుంది అన్న అనుమానం ఆయనకు అసలు లేదు అక్కడ. ఇంకా కౌసల్య కూడా వచ్చి ఆయన ఏదో మాటిస్తే నువ్వెందుకురా అడవికి వెళ్ళాలి అని కొడుక్కి చెప్పుంటే కనుక అక్కడ అసలు రామాయణానికి అర్థమే లేదు. అంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు ధర్మంగానే ఉన్నారు, గొప్పగానే ఉన్నారు. ఆ గొప్ప విలువలే వాళ్ళ పిల్లలకు వచ్చాయి. వాళ్ళ పిల్లలకు వస్తే ఏమైంది, వాళ్ళు బతుకున్నారు ఇప్పటి వరకు. అలా బతుకుండాలి అంటే ఇక్కడి నుంచైనా మనం మొదలు పెట్టాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే లలితా సహస్రం చదవడం కాదు, ఆచరించేలా వెళ్ళాలి అన్న ముఖ్య ఉద్దేశం. ఆచరించాలి అంటే అసలు ఆ తల్లి ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ తల్లి ఎక్కడుందో తెలుసుకుంటేనే ఆ తల్లి మన లోపల ఉందని మనకు అర్థమైతేనే మనం ఆచరించగలుగుతాము అన్న ముఖ్య ఉద్దేశంతోనే స్పర్శ చికిత్స ద్వారా 3 దేహాలని శుద్ధి చేసుకుని ఆ లలితాదేవి యొక్క లక్షణాలైన విలువల్ని మన లోపలికి తెచ్చుకునే విధంగా మనం ఈ 240 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి అందరూ అక్కడికి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గురువు అమ్మవారి కృపకి పాత్రలు అవడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు గొప్పగా ఆ తల్లిగా మారి అంటే ఆ లలితా పరమేశ్వర్లా మారి మన ముందు జనరేషన్ని బతికిస్తూ మన నెక్స్ట్ జనరేషన్కి విలువనిస్తూ మనం కూడా బతుకుండే మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. కాబట్టి అందరూ వచ్చి మన తల్లిదండ్రుల్ని, మన గురువుల్ని, మన భూమికి మంచి
విలువ అంటే మనం మంచి విలువ గల బాధ్యత గల పిల్లల కింద ఉండి మన పిల్లలకి మనం వాళ్ళ బాధ్యతగా ఉండేటట్టు నేర్పించాలి. మనం అందరం లాంగ్ లైఫ్ బతుకుండాలి. ఎందుకంటే మనందరం బతుకుంటే మన దేశ చరిత్ర బతుకుంటుంది, మన గురువులు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన వేదాలు, మన సంస్కృతి అన్నీ బతుకుంటాయి. కాబట్టి దాన్ని లాంగ్ లైఫ్ బతికించే విధంగా మనందరం ముందుకు వెళదామని ప్రార్థిస్తూ అందరినీ రమ్మని నా ప్రార్థన.